అందరికీ శుభం అండి. ఈరోజు ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే యెషూవ మెస్సీయ ప్రవక్త దేవుడా అనే దాని మీద. బైబిల్లో చాలా చోట ఆయన ప్రవక్తని అని చెప్పుకున్న వచనాలు ఉన్నాయి. కనుక చాలామంది ఏమంటున్నారంటే ఆయన ఒక ప్రవక్త, తనంతట తనే చెప్పుకున్నాడు. తర్వాత ప్రజలు చెప్పారు, చాలామంది కూడా చెప్పారు ఆయన ప్రవక్తని. కాబట్టి ఆయన ప్రవక్త అని చెప్పడానికి కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 21:11. ఈ మత్తయి సువార్తలో ఈ 3 వచనాలు ఆయన ప్రవక్త అని చెప్తున్నాయి. అలాగే మార్కు సువార్త 6:4, 15, 9వ అధ్యాయం 37వ వచనం కూడా ఆయన ప్రవక్త అని చెప్తున్నాయి. లూకాసు వార్త 7వ అధ్యాయం 16వ వచనం, 9వ అధ్యాయం 8వ వచనం, 9వ అధ్యాయం 19వ వచనం కూడా ఆయన ప్రవక్త అని చెప్తున్నాయి. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం, 1వ అధ్యాయం 40వ వచనం, ఇవన్నీ కూడా ప్రవక్త అని చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంటాయి. దీనికి తోడుగా ద్వితీయోపదేశకాండం 18:18 చూపించి ఏమంటారంటే, నా వంటి ప్రవక్తను మీలో పుట్టిస్తానంటాడు దేవుడు. అందుకని ఈయన ఒక ప్రవక్త అని చెప్తుంటారు అనమాట. జనసమూహం అంతా కలిపి ఈయన ఒక ప్రవక్త అన్నారు. మత్తయి సువార్త 21:11. యెషూవ మెస్సీయ ప్రవక్తగా చెప్పుకున్నాడు, తనంతట తనే చెప్పుకున్నాడు. మత్తయి 13:57, మార్కు 6:4లో ప్రవక్తని తనంతట తనగా చెప్పుకున్నాడు. ప్రజలు కూడా ప్రవక్త అన్నారు. మార్కు సువార్త 6:15, మత్తయి 16లో. సమరయ స్త్రీ ప్రవక్త అంది, యోహాను సువార్త 4:19. పుట్టుగుడ్డివాడు కూడా ప్రవక్త అన్నాడు, యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. అయితే ఇంతవరకు మనం చూస్తే ప్రవక్త అనే దానికి చాలా వచనాలు ఉన్నాయి. ఆయన ప్రవక్త అని అక్కడతోటి కన్ఫర్మ్ అయిపోవడానికి లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ప్రవక్త కన్నా గొప్పవాడు. మత్తయి సువార్త 11:9 అంటాడు, నేను ప్రవక్త కన్నా గొప్పవాడు అంటాడు. అలాగే మత్తయి సువార్త 12:41లో యోనా కన్నా గొప్పవాడు అంటాడు. అలాగే మత్తయి సువార్త 12:42లో సొలొమోను కన్నా గొప్పవాడిని. ఏమండి, మత్తయి సువార్త 12:6లో దేవాలయం కన్నా గొప్పవాడిని అంటాడు. హెబ్రీ 3:4లో మోషే కన్నా శ్రేష్ఠుడు అని చెప్తాడు. ఇలాగ మనం చూస్తామంటే సాక్షాత్తు శరీరం ధరించి వచ్చిన దేవుడని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం కూడా చెప్తాడు. 1వ వచనం 14వ వచనం కూడా చెప్తాను. సమాజం కొరకు రక్తం కార్చిన దేవుడు అని అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనం చెప్తుంది. ఇంకా క్లియర్గా చెప్పారంటే మొదటి తిమోతి 3:16లో గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అని ఉంటుంది. అంటే దేవుడు శరీరం ధరించి భూమి మీద వచ్చాడని. కాబట్టి ఇప్పుడు యెషూవ మెస్సీయ ప్రవక్త అని చెప్పుకున్నాడు, ప్రవక్త కన్నా గొప్పవాడిని చెప్పుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన శరీరం ధరించి వచ్చిన దేవుడిని కూడా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం ఎలా తీసుకోవాలి? ప్రవక్తగా తీసుకునే వాళ్ళు కొంతమంది తీసుకుని ఏమంటారంటే ఆయన ప్రవక్తే అని చూపించడానికి ఆ వచనాలు చూపిస్తారు. కాదు, ఆయన ప్రవక్త కన్నా గొప్పవాడు అని చెప్పేవాళ్ళు ప్రవక్త కన్నా గొప్పవాడు, యోనా కన్నా గొప్పవాడు, సొలొమోను కన్నా గొప్పవాడు, దేవాలయం కన్నా గొప్పవాడు, మోషే కన్నా శ్రేష్ఠుడు అని ఈ వచనాలు చూపిస్తారు. లేదు, ఆయన వీటన్నిటినీ మించి దేవుడు అని చెప్పడానికి చెప్పేవాళ్ళు ఆయన గురించి దేవుడు అని ఎక్కడ రాయబడ్డాయో ఆ వచనాలు తీసి చూపించారు. కాబట్టి ఇక్కడ 3 రకాలైన కేటగిరీ మనుషులు ఉన్నారు. ఈ 3 రకాలైన కేటగిరీ మనుషుల్లో ఈ 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం ప్రవక్త, కేవలం మనిషి, కేవలం నరుడు, కేవలం అని వాళ్ళు అక్కడతోనే ఆగిపోయారు. కేవలం దేవుని కుమారుడు, దేవుడు కాదు అని అక్కడతోనే ఆగిపోయిన గుంపు. అలా కాదు, ఆయన చాలా గొప్పవాడు, వీళ్ళందరికన్నా గొప్పవాడు అన్న గుంపు ఇంకోటి ఉంది. కానీ హయ్యెస్ట్ ఏంటంటే ఆయన దేవుడు అని చెప్పడం. ఆయన వన్స్ ఆత్మరూపిగా ఉన్నాడు, తర్వాత ఆయన శరీరం ధరించి భూమి మీదకి దేవునిగా వచ్చాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మూడటిలో విలువైంది దేవుడు అనేదే తప్ప ఈ కన్వై కాదండి. మెస్సయ్య గారికి అనేకమైన బిరుదులు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి.
క్రూడెన్స్ కంప్లీట్ కన్కడెన్స్ చూస్తే దాంట్లో ఒక 200కు పైగా పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా టైటిల్స్ అంటారు, బిరుదులు ప్లస్ ఆయన యొక్క గుణలక్షణాలు కొన్ని సూచిస్తూ ఉంటాయి. అంతే తప్ప వాస్తవంగా చెప్పాలంటే ఆయన 100% దేవుడని నమ్మాలి. అంతేకాని దేవుని కుమారుడు అని కొంతమంది చెప్తారు. దేవుని కుమారుడు అనేది ఒక టైటిల్ అది, అంతేగాని ఆయన 100% మాత్రం దేవుడు అని నమ్మాలి. బైబిల్ అలాగే చెప్తుంది. మొదటి తిమోతి 3:16లో అలాగే చెప్తుంది. తర్వాత అపోస్తలుల కార్యాలు 20:28 కూడా ఏమందంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంది. కాబట్టి తన స్వరక్తం అంటే దేవునికి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఆత్మస్వరూపి కనుకనే శరీరం ధరించాడు కాబట్టి శరీర సంబంధమైన మన మధ్య శరీరంతో పాలిభాగస్తుడయ్యాడు కాబట్టి రక్తం వచ్చింది. కనుక ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. విశ్వాసం ఏంటంటే మన విశ్వాసాన్ని నమ్ముతాము, నమ్మిన దానికన్నా విలువైనది దొరికినప్పుడు ఆ విలువ తక్కువగా ఉన్న విషయాలు వదిలేసి పరిపూర్ణమైన దాన్ని పట్టుకోవాలి, అపరిపూర్ణమైన దాన్ని వదిలిపెట్టేయడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా చాలామంది మొండిగా ఏంటంటే అపరిపూర్ణమైన దాన్ని పట్టుకుని పరిపూర్ణ దాన్ని వదిలేస్తూ ఉంటారు. మనం ఏంటంటే పరిపూర్ణమైన దాన్ని పట్టుకుని అపరిపూర్ణమైన దాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. అలా వదిలిపెట్టేసినప్పుడు మీకు యెషూవ మెస్సీయ దేవుడు అని అర్థమవుతుంది. లేనంతసేపు యెషూవ మెస్సీయ మీకు అర్థం కాడు, మీకు దేవుని కుమారుడుగాను ప్రవక్తగాను అర్థం చేసుకుంటారు. చాలామంది క్రిస్టియన్ సంస్థల వాళ్ళకి దేవుని కుమారుడు అనే తప్ప దేవుడు అంటే ఒప్పుకోరాడు. వాళ్ళ అండర్స్టాండింగ్ అలా ఉంది. ఇకపోతే ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, ముస్లిమ్స్లో వాళ్ళ ఖురాన్లో అలాగే రాసింది ఏంటంటే మిరియం కుమారుడైన యేసా కేవలం ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదని రాసింది. కాబట్టి వాళ్ళు బైబిల్లో కూడా ప్రవక్తని చూపించారు తప్ప ప్రవక్త కన్నా గొప్ప వాక్యాలు మనం చూపించినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ ఖురాన్ నమ్ముతారు కానీ బైబిల్ని నమ్మరు. కానీ ఫైనల్ ఏంటంటే ఆయన దేవుడు అనేది ఫైనల్. ఇది సంపూర్ణ సత్యం అన్నమాట. ఈ సంపూర్ణ సత్యాన్ని అంగీకరించే మనసు ఉంటే ఆయన దేవుడని మీరు అంగీకరించండి. మీకు లేదనుకోండి, వదిలేసి మీరు ఏమనుకున్నారో అదే నమ్ముకోండి. ఓకేనా? అందరికీ షలోమ్.